ఇటువంటి వీడియోస్ అనేవి ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. మనం కూడా ఇదే వీడియో ఎడిటింగ్ చేయబోతున్నాం. డెఫినిట్‌గా బాగా నచ్చుతది మీ అందరికని. చాలా సింపుల్‌గా చేయబోతున్నాం. అంతకన్నా ముందు నేను చేసిన వీడియో ఫస్ట్ డెమో అయితే చూడండి. డెమో చూసారు కదా! మేబీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక ఫాంట్ యూజ్ చేశాను. అది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మేబీ మీరు అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. అలాగే ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటది. ఒకసారి మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసి ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఇలా ఉంటది. ఒక్క నిమిషం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్‌లోనే చాలా వరకు పార్టికల్ వీడియోస్ అనేవి ఉంటాయి. అంటే ఒక 2, 3 పార్టికల్స్ ఉంటాయనుకోండి. వీటిని మీరు ఫస్టు హైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పార్టికల్స్ కింద ఉంటాయి. మొత్తం ఇక్కడ 2 పార్టికల్స్ ఉంటాయి. ఒకటి అంటే టోటల్ డౌన్‌లో 2 పార్టికల్స్ ఉంటాయి. పైనొచ్చి మనకి మూన్ మీద ఒక పార్టికల్ ఉంటది. అంటే కొంచెం లుక్‌కి పెట్టానులే. అది మీరు స్కిప్ చేయండి. యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూస్తే మీకు ఒకటి సన్ ఉంటది. ఇంకోటి మూన్ ఉంటది. మధ్యలో మన ఫోటో ఉండి పైన ఔర్ అని ఉంటది. అంటే సంథింగ్ అన్న టైప్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీకు ఒక ఫోటో ఉంటది. ఇది మీరు డిలీట్ చేయొద్దు. ఎందుకంటే ఇది మీకు నేను అంటే మూవ్ ట్రాన్స్ఫర్‌లోని ఇక్కడ రొటేషన్‌లోని కొంచెం కీ ఫ్రేమ్స్ అని ఇచ్చాను. ఎందుకంటే మీరు ఓన్‌గా చేయాలంటే చాలా వరకు టైం పడతది. అర్థం చేసుకోండి అబ్బా! ఇక్కడ ఫోటో ఓపెన్ చేస్తున్నారు కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడి నుంచి మీరు మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఏ ఫోటో అయినా సరే ఒక బాయ్ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒక ఐ సింబల్ రావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా బాయ్స్ ఫోటోనే పెట్టుకోవాలి. ఎందుకంటే గర్ల్స్ ఫోటోని పెట్టుకుంటే మీకు అంత లుక్ ఉండదు. అర్థం చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌కి ఫోటో ఉంది. అంటే అందులో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న మెంబర్ ఫోటో అంటే మీకు ముందున్న ఫోటోనే ఇంకో పోజ్‌లో ఉన్న ఫోటోని నేను యాడ్ చేశాను. చూడొచ్చు ఇది. ఇది కొంచెం మీకు ఫోటో యాడ్ చేస్తే సరిపోదు. కొంచెం అంటే కొంచెం మధ్యలో పెట్టుకోవాలి ఫోటోని ఇలా అనమాట. పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా బ్యాక్ వచ్చేయండి. అంటే జస్ట్ బ్యాక్ క్లిక్ చేస్తే సరిపోద్ది. మనకు కొంచెం మూవ్ ఉంటది. ఇంకోటొచ్చి మనకి హెరైజన్ ఉండి మనకి ఇక్కడ ఒక వీడియో ఉంటది. నేను వీడియో అనేది యాడ్ చేయలేదు. ఎందుకంటే అది చాలా వరకు 3 ఎంబీ వరకు ఉంది. మళ్ళీ మీకు ఏమైనా ఎంబీ ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తదని నేను తీసేసిన. అర్థం చేసుకోండి. నేను ఒక్క నిమిషం సారీ. ఆ వీడియో నేను చూపిస్తాను మేబీ. చూడొచ్చు సారీ. ఇదే వీడియో అనేది నేను ఒక్కటి చెప్తాను మీకు. ఒకటి వీడియో ట్రై చేయండి. లేదంటే సారీ ఫోటో అయినా ట్రై చేయండి. ఎందుకంటే 2 మీకు బెటర్‌గానే ఉంటాయి. ఒకటి వీడియో యాడ్ చేసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసి ఇక్కడ బ్లెండింగ్‌లోకెళ్ళి ముందు సౌండ్ వాల్యూ అనేది 0 చేసేయండి. ఎందుకంటే మీకు సాంగ్ డిస్టర్బ్‌గా ఉంటది కాబట్టి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు అంటే ఈ లాస్ట్ బీట్ వరకు ఉంటది. అది కొంచెం పార్ట్ ఎక్కువ ఉంటది. దీన్ని కట్ చేసిన తర్వాత ఇది ఉంది కదా! మీరు ఇక్కడ ఒక పార్టికల్ ఉంటది. దీన్ని కింద తీసుకొస్తే ఆటోమేటిక్‌గా మీకు దీంట్లో యూజ్ చేసిన పార్టికల్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది. మీరు దీని మీద టిక్ చేసుకొని ఒక నిమిషం ఇలా టిక్ చేసుకొని మీకు నచ్చిన పొజిషన్‌లో పెట్టుకోవచ్చు. అంటే ఐస్ కొంచెం హైలైట్‌గా కనపడేలాగా. లేదంటే మీరు వీడియో బదులు ఫోటోస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నార్మల్ అలా నేనంటే కొంచెం అంటే కొంచెం సినిమాటిక్ స్టైల్‌లో ఉంటది కాబట్టి కొంచెం మూవింగ్ టైప్ ఉంటది కాబట్టి నేను వీడియో అనేది యాడ్ చేశాను. మీరు ఫోటోస్ యాడ్ చేయండి ఇంకా బెటర్‌గా ఉంటది. ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఈ టైప్ ఫోటోస్‌ని మీరు ఫోటోస్ యాడ్ చేసిన ఇంకా బెటర్‌గా ఉంటది. కొంచెం ఏదైనా సరే మీకు నచ్చిన వాళ్ళ ఫోటో ఏదైనా యాడ్ చేసుకోండి. దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.